వైసీపీలో ఐదో లిస్ట్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే మార్చిన చోట మళ్లీ మార్పులు ఉండే అవకాశం ఉంది. 58 అసెంబ్లీ 10 లోక్సభ నియోజకవర్గాల్లో ఇప్పటికే కొత్త ఇన్ఛార్జీలను అధిష్టానం నియమించింది. ఇక వైసీపీ ఐదో లిస్ట్ పై క్యాడర్లో ఉత్కంఠ పెరుగుతోంది. మొత్తంగా వైసీపీ ఐదో లిస్టుకు సంబంధించిన ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఐదో లిస్ట్ ఇంకా విడుదల చేయలేదు. కాకపోతే ఈ ఐదో లిస్టులో అనేక మార్పులు చేర్పులు ఉంటాయని ఇప్పటికే అంతర్గతంగా కూడా చర్చ జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి గాలిబ్. గుడ్ మార్నింగ్ విజయ్. వైసీపీకి సంబంధించి ఐదో జాబితా దాదాపు కొలిక్కి వచ్చింది. ఈ రోజు రేపు వైసీపీ ఐదో జాబితా విడుదలయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే 58 మంది అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అట్లాగే పార్లమెంట్ కి సంబంధించి 10 మంది నియోజకవర్గ ఇన్ఛార్జీలను వైసీపీ అధిష్టానం ప్రకటించడం జరిగింది. ఐదో లిస్టుకు సంబంధించి ఇప్పటికే ప్రకటించిన ఎమ్మెల్యేల నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు కనపడుతుంది. ప్రధానంగా ఎబిగినూరు నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థిని పక్కన పెట్టి స్థానిక సర్వేల ఆధారంగా కొత్త వారికి అవకాశం కల్పించినట్టు తెలుస్తుంది. దానిపై కూడా రేపు క్లారిటీ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకా కాకినాడ ఎంపీ సీటుకి సంబంధించి సునీల్ ను ఫైనల్ చేశారు. అయితే రేపు జరిగే ఈ ప్రకటనలో ఈ పేరు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఐదో జాబితాలోని అసెంబ్లీ కంటే పార్లమెంటు సెగ్మెంట్లకు సంబంధించి పేర్లు ఎక్కువగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. నర్సరావుపేటకు సంబంధించి ఇప్పటికీ ఆ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎంపీ రాజీనామా చేసిన నేపథ్యంలో అక్కడ కొత్త వారి వేట కొనసాగుతుంది. పలువురి పేర్లను పరిశీలనలో తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అయితే ఈ పేర్లు కొత్తగా ప్రకటించే వారిని నేరుగా క్యాంప్ కార్యాలయానికి పిలిపించి మరీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే రేపు వైసీపీ ఎన్నికల శంకరావం ఉంది భీమిలిలోని. ఈ సభ కంటే ముందుగానే ఈ అభ్యర్థులకు సంబంధించి ఐదో జాబితా ఫైనల్ చేసే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం పార్టీకి సంబంధించి పలువురు ఎమ్మెల్యేలకు కూడా టీఎంఓ నుంచి పిలుపు పొందింది. వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఈ రోజు ఫైనల్ చేసే అవకాశాలు కనపడతాయి. రేపు అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. దాదాపు 15 నుంచి దాదాపు 20 వరకు కొత్త అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఇన్ఛార్జీలతో పాటు 10 వరకు పార్లమెంట్ కు సంబంధించిన ఇన్ఛార్జీలను ఐదో జాబితా ద్వారా ప్రకటించే ఆలోచనలో వైసీపీ అధిష్టానంగా ఉంది. ఇంకా కసరత్తు కొనసాగుతుంది. పలువురు ఎమ్మెల్యేలకు సంబంధించి ఎంపీలకు సంబంధించి పక్కన పెడితే నేరుగా వాళ్ళని పిలిపించి కారణాలను ముఖ్యమంత్రి నేరుగా చెబుతున్న నేపథ్యంలోనే ఈ రోజు రేపు వైసీపీ ఐదో జాబితా అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనబడుతున్నాయి. ఎస్, అంటే గాలిబ్, ఏదైతే కొన్ని మార్పులు చేర్పులతో గత 4 జాబితాలు విడుదల చేశారో వాటికి సంబంధించి కూడా కొన్ని మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. అంటే అక్కడ స్థానికంగా క్యాడర్ కొంత సంతృప్తిగా లేకపోవడం కావచ్చు, ఎవరినైతే ఎమ్మెల్యేలుగా తొలగించి కొత్త వారు నియమించారో అక్కడ పూర్తిగా వ్యతిరేకత ఉండడం కావచ్చు, ఎన్ని నేపథ్యాలని కూడా దృష్టిలో పెట్టుకొని ఏదైతే కొంత ఈ 4 లిస్టుల్లో ప్రకటించిన పేర్లలో కూడా కొన్ని మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. అంటే ఎలా చూడాలి ఈ అంశాన్ని? ఎందుకంటే ఏదైతే మార్పులు చేసిన సిట్టింగ్ లో మార్చిన స్థానాలకు సంబంధించి అక్కడ స్థానికంగా ఉన్న కేడర్ వ్యతిరేకత, దాంతో పాటు లోకల్ గా ఎంతవరకు పట్టుంది అనే దానిపై కూడా అంతర్గత సర్వేను మరొకటిని వైసీపీ చేస్తూ ఉంది. ఆ సర్వేలలోని నెగిటివ్ వచ్చిన వాళ్ళని ఖచ్చితంగా మార్చాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఎమిగనూరు నియోజకవర్గానికి సంబంధించి అక్కడ స్థానికంగా ఒక పేరు ప్రకటించినా సరే అతనికి కొంత సర్వేలో నెగిటివ్ వచ్చిన నేపథ్యంలోని ఆయన పక్కన పెట్టి బుట్టా రేణుకను, మాజీ మంత్రి బుట్టా రేణుక పేరును ఫైనల్ చేశారు. రేపు ప్రకటించబోయే జాబితాలో ఆమె పేరు ఉండే అవకాశాలు కనపడుతుంది. ఇంకా రేపల్లెకి సంబంధించి కూడా పునరాలోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తుంది. అక్కడ మోపిదేవిని వెంకటరమణ మరోసారి కొనసాగించారా లేదా అనే దానిపై కూడా ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఇంకా తిరువురుపేటకు సంబంధించి కూడా స్థానికంగా ఉన్న రమేష్ నాయుడుకు సంబంధించి ప్రస్తుతం పేరు ప్రకటించిన నేపథ్యంలో అక్కడ కూడా అంతర్గత సర్వేలు కొనసాగుతాయి. అంటే ఓవరాల్ గా ఇప్పటికే ప్రకటించిన 58 అసెంబ్లీ కొత్త ఇన్ఛార్జీలకు సంబంధించిన పేర్లను మరోసారి పరిశీలించే యోచనలో వైసీపీ ఉంది. 1-2 సార్లు అంతర్గత సర్వేలు నిర్వహిస్తున్న నేపథ్యంలోనే ఇప్పటి వరకు ప్రకటించిన అసెంబ్లీ కొత్త నియోజకవర్గ ఇన్ఛార్జీలను 10 వరకు కూడా మరోసారి మార్పులు చేర్పులు చేసే యోచనలో వైసీపీ ఉంది. ఇంకా అంతర్గతంగా సర్వేలు కొనసాగుతున్నాయి. స్థానికంగా నేతలతో మాత్రం
నేరుగా వైసీపీకి సంబంధించిన పెద్దలు మాట్లాడుతున్న నేపథ్యంలోని ఈ మార్పులు చేర్పులను కూడా చేసే ఆలోచనలు మాత్రం వైసీపీ ఉంది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.